తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎంపీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడి తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా చేస్తున్నారని మండిపడ్డారు భరత్. ఆదిరెడ్డి శ్రీనివాస్పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినట్టు ఎంపీ తెలిపారు. టీడీపీ ఒంటరిగా పోటీ చేయలేక జనసేన, బీజేపీ ఇలా అందరినీ కూడగట్టుకుని ఎన్నికల బరిలోకి వస్తుందని ఎద్దేవా చేశారు. సింగిల్ భరత్ను ఎదుర్కొనే సత్తా ఆదిరెడ్డి వాసుకు లేకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వాసుకు ధైర్యం ఉంటే అభివృద్ధి విషయంలో చర్చకు చూసుకుందామన్న ఆయన పసలేని నిరాధార ఆరోపణలు చేయడం మానుకోకుంటే మంచిది కాదన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని తీవ్రస్థాయిలో హెచ్చరించారు ఎంపీ భరత్. న్యాయపరంగా తీసుకోవచ్చు నేను, ఎందుకంటే ఊరు నడిబొట్టులో ఇచ్చే స్థలము అలాంటిదే నేను వదిలేసుకుంటున్నానే. అంటే ఊరికి మంచి జరగాలని ఇలా కమిషన్లు తీసుకునే దౌర్భాగ్య పరిస్థితి మాకెందుకు ఉంటుంది? మీకు ఉంటుందేమో, మీరు మీ కుటుంబం మీరు చేస్తారేమో, మేము చెయ్యము. మాకు చేయాల్సిన దౌర్భాగ్య పని కూడా లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఇవాళ ఏదైతే ఈ ఆదిరెడ్డి వాసు అనే వ్యక్తి, శ్రీనివాస్ అనే వ్యక్తి, అప్పారావు గారు వాళ్ళ అబ్బాయి సుమన్ టీవీలో ఈయన డైరెక్ట్ అలిగేషన్ చేశాడు. నా పైన 25% కమిషన్ అనే అలిగేషన్ చేశాడు. ఈ అలిగేషన్కి నిరాధారమైన అలిగేషన్, అంటే క్యారెక్టర్ అసాసినేట్ చేసేటట్టు పరువు నష్టం దావా కూడా వేయబోతా ఉన్నాం. ఇవాళ ఈ ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇంకా ఎవరైతే వాళ్ళ అనుచరులో, లేకపోతే వాళ్ళ తండ్రో, లేకపోతే ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వీళ్ళందరూ